లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. తెలంగాణలో బిగ్ బాస్ అనగానే చట్ట సమాజం తలదించుకునే విధంగా షోలు తయారైనాయి. బిగ్ బాస్ అనేది వ్యాపారం కొరకు మరి ప్రముఖ నటుడు నాగార్జున గారు బిగ్ బాస్ షో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మహిళలను పురుషులను ఒకే రూమ్లో నెలల కొద్దీ మరి ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రజా సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇస్తుండ్రు అన్నది తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణలో మంచి ఏది చెడేది యువతకు ఏది నేర్పియాలి అనే ఆలోచన విధానంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు నాగార్జున గారు మరి దేని కొరకు రేటింగ్ కొరకు బిగ్ బాస్ అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్లో మరి ఏ విధంగా చూపిస్తుండ్రు సత్య సమాజానికి అన్నది అర్థం చేసుకోవాలి. తెలంగాణ కూడా ప్రజలు కూడా ఆలోచన విధంగా చేసుకోవాల్సిన బాధ్యత యువతకు ఉన్నది. మరి ఇట్లాంటి షోలు నిర్వహించడం వల్ల తెలంగాణలో చాలా బాధాకరం. ఎందుకంటే ఇట్లాంటి షోలను వెంటనే బ్యాన్ చేయాలి. నాగార్జున గారి మీద చట్టరీత్యా కేసు వేయాలి. ఇట్లాంటి షోలు అనుమతి కూడా ఇవ్వద్దు. మరి పైసల కొరకే అంటే మరి ఎన్నో రకాలు ఉన్నాయి, అది వేసుకోవచ్చు నాగార్జున గారు. ఆ విధంగా లేరు. మరి ఈరోజు ఎవరి మీద డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నావు? మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అది విలువలతోటి కూడుకున్న పేరున్నది కనుక దాన్ని ఇట్లాంటి షోలు నిర్వహించి డబ్బు కొరకే ఈ విధంగా చేయొద్దని నాగార్జున గారికి మేము సూచిస్తున్నాం. ప్రజల నుండి మేము ఒక విన్నపం, ఇట్లాంటి షోలు మీరు బ్యాన్ చేయకపోతే ఈ చిన్న చిన్న టీవీలలో మరి ఈరోజు పబ్లిక్ మెసేజ్ వెళ్తుంది. మరి డ్రగ్స్ మీద గంజాయి మీద మంచి మెసేజ్ ఇవ్వండి. మరి మీరు హీరోలుగా మీరు చెప్తే పబ్లిక్ వినే విధంగా ఉంటుంది తప్ప కానీ ఇట్లాంటి షోలు చూపించి డబ్బు దండుకోవాలని ఆలోచన మానుకోవాలని చెప్పి నాగార్జున గారికి సూచిస్తున్నాం. ఇది వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో బిగ్ బాస్ షో నాగార్జున గారు నిర్వహిస్తున్నటువంటి షోను వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి మేము విన్నపముగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని హితం కోరుకొని సమాజంలో పౌరులను తీర్చిదిద్దేటట్టు కార్యక్రమాలు ఉండాలి, కానీ సమాజాన్ని వక్రీకరిస్తూ సమాజాన్ని ఖరాబ్ చేస్తూ ఒకటే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉంచడము, ఆ భాష తీరు దాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వీక్షిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. నాగార్జున గారు రామదాసు లాంటి సినిమాలు, అన్నమయ్య లాంటి సినిమాలు తీసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాగార్జున గారు సమాజానికి ఏ మెసేజ్ ఈ షో ద్వారా ఏ మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు? ఈ షో ద్వారా చిన్న చిన్న పిల్లలకు అందుకు అలవాటు అవుతుంది. ఈరోజు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఇది చూసి ఏమైనా నేర్చుకోవడే అవకాశం ఉందా? ఏదైనా నేర్చుకొని సమాజంలో బతికేటువంటి అవకాశం ఉందా? ఈరోజు గంజాయి బారిన పడి ఎంతోమంది యువత చెడిపోతున్నారు. ఇలాంటివి కూడా చూసి ఇలా మెదలాలని చెప్పేసి అది కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ షోని వెంటనే తీసేయాలి. అదే ఒకవేళ తీసేయనట్టయితే ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని వెంటనే తీసేయాలి. ఒకవేళ ఆయన ఇలాగైనా కొనసాగిస్తే అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు బిగ్ బాస్ షో ఏదైతే ఉందో చాలా దారుణమైన సందర్భం. ఎందుకంటే సినిమా థియేటర్లలో అశ్లీల సినిమాలు జరిగినట్టయితే దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. ఆ సెన్సార్ బోర్డు అటువంటిది కట్ చేసి పంపిస్తుంది. కానీ ఇది లీగల్గా ఉన్నటువంటి సంస్థ. ఒకటే రూమ్ లోపల 4-5 మహిళలు 4-5 జెంట్స్ మొగాళ్ళు కలిసి సంసారం చేసిన దానికంటే అధ్వానంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అది చాలా దారుణం. అది దాంట్లో సంస్కారంకు తగ్గట్టుగా బొట్టు బోనం ఏది లేదు. హిందువులు ఎవరో ముస్లింలు ఎవరో వాళ్ళ సంస్కృతి కూడా మర్చిపోయి అందులో కూడా పోవడం జరుగుతుంది. బొట్లు కూడా పెట్టుకోవడం లేదు. అదేంది సగం సగం నెక్కర్లు వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ముద్దులు ఇచ్చుకుంటూ కౌగులించుకుంటూ సంస్కారం చాలా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. పోయిపోయి వచ్చి సాయంత్రం పూట ఇంట్లో కూర్చుని టీవీ చూసుకునే సందర్భం లోపల భార్య పిల్లలతో కూర్చునే సందర్భం లోపల మొత్తం చూడలేని పరిస్థితి లోపల టీవీలు బంద్ చేసుకొని ఛానల్ మార్చుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సాధన అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఓయూ రూమ్లలో పోలీసులు పోయి చెక్ చేస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. అది పెద్ద ఓయూ రూమ్. మరి మీరు ఎందుకు వెళ్తలేరు అక్కడికి? ఎందుకు చెక్ చేస్తలేరు అక్కడికి? చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఖచ్చితంగా జరుగుతున్నటువంటిది మొత్తం అన్లాంగ్వేజ్, మొత్తానికి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అమ్ముడు పోయినటువంటి పరిస్థితి. లేకపోతే దాని మీద చర్య ఎందుకు తీసుకుంటలేరు? ఇదివరకు కేసులు వేసుడు ఎంతోమంది కేసులు వేయడం జరిగింది.
కానీ దాన్ని చర్య తీసుకుంటలేరు. చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని, భారత సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉంది. యువత ఖచ్చితంగా ఆలోచించాలి. దాన్ని మీరు బహిష్కరించండి. దాంట్లో ఉన్నట్టుగా మీరు నడవాలనుకుంటే బయట మీరే అబాస్పాలు అవుతారు. యువతగా మహిళలు కానీ పురుషులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.